వివేకానందుని స్ఫూర్తితోను ముందుకు కదలాలే, మరో చరిత్రను నిర్మించిన మహనీయుని నిలవాలే. తన త్యాగం గలుస్తూ విశ్వ విజ్ఞాన నినాదమవ్వాలే, పంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగుల నడువాలే. వివేకానందుని స్ఫూర్తితోను ముందుకు కదలాలే, మరో చరిత్రను నిర్మించిన మహనీయుని నిలవాలే. వివేకానందుని స్ఫూర్తితోను ముందుకు కదలాలే, మరో చరిత్రను నిర్మించిన మహనీయుని నిలవాలే. తన త్యాగం గలుస్తూ సార్ని కొట్టమని మనకి కావాలి మన మండలి సభ్యులతోటి ముందుకు తీసుకెళ్లి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అందరిని కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎన్నికైనటువంటి నెల్లికొండ శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు మాజీ సర్పంచ్ గోపి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న గారికి మరియు మరికల్ యువక మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు సూర్యప్రకాష్ గారికి, వివిధ పార్టీల నాయకులు మరియు ముఖ్యంగా యువత, మీడియా మిత్రులు అందరికీ స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరికల్ యువతను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను చాలా ఏరియాలలో చూసిన, ఎక్కడికి వెళ్ళినా యువత ముఖ్యంగా ఈ కాలంలో డ్రగ్స్కు, మందుకు బాగా అడిక్ట్ అయి ఉంది. ఒక మరికల్లోనే డిఫరెంట్ కల్చర్లో చూస్తున్నా. నేను అచ్చంపేటలో వర్క్ చేసేటప్పుడు సాయంత్రం కాగానే మద్యం మత్తులో ఊగేవాళ్ళు, యువత అంతా మద్యం మత్తులో ఊగేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ యువత ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఒక యువక మండలిని స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ యువతను ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువతను ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నందుకు ఫస్ట్ నుంచి మరికల్ యువక మండలి కోసం కష్టపడి పనిచేసినటువంటి పెద్దలందరికీ మా మరికల్ పోలీస్ శాఖ తరఫున వాళ్ళని నిజంగా పేరు పేరున నేను వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తాను. 1863 జనవరి 12న కోల్కతాలో ఆయన జన్మిస్తాడు. ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి సన్యసించి యువతను మేల్కొల్పాలి, హిందూ మతంలో ఉన్నటువంటి చెడు ఆచారాలను ప్రారదూరాలి, హిందూ మతం ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని త్యాగం చేసి యువతకు ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి సూచనలు, సలహాలు, పుస్తకాలు, ఉపన్యాసాలు చేయడం జరిగింది. నిజంగా ఆయన గురించి రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంటే విన్స్టన్ చర్చిల్ గారు ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా ఉంటారు. ఆయన ఒక మాట అంటారు, వివేకానంద లాంటి తత్వవేత్త ఈ ప్రపంచం మీద బతికి ఉండింటే ఈ రోజు ఇంత నరమేధం జరగకపోయేదని చెప్పేసి ఆ రోజు ఆయన వ్యాఖ్యానించిందంటే స్వామి వివేకానంద యొక్క గొప్పతనం మీరందరూ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన నినాదాలు ఏ విధంగా ఉంటాయంటే, నిజంగా మనం ఇంకా చేయలేమనుకున్న దానికి ఆయన నినాదాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడ లేని శక్తిని వస్తుంటుంది.
ఉదాహరణకు అలాంటి దాంట్లో కూడా నేను ఒకరిని 2012లో నేను రైల్వే ఎస్ఐ సెలక్షన్స్కు పోయినా. ఎక్కడంటే మౌలాలిలో జరుగుతున్నాయి. మౌలాలిలో జరుగుతుంటే అప్పటికే నేను ఎస్ఐ ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. బాగా నాకు కొంచెం లెగ్ ప్రాబ్లం ఉండే, అయినా కూడా అట్నే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా. ముందు ఈ ఈవెంట్స్కు రమ్మని చెప్పేసి మాకు కాల్ వచ్చింది, వెళ్ళిపోయినాం. డేట్స్ ఇచ్చారు మౌలాలికి. అది ఎలా ఉంటుందంటే మార్నింగ్ 3 గంటలకు పిలిచారు. మార్నింగ్ 3 గంటలకంటే నేను 1కి లేచి 1కి అంటే నిద్రపోయేది ఏముండదు, 1కి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాం. 3కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు లైన్అప్ చేసి అదంతా అయ్యే వరకు, మాకు ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే వరకు 12 అయింది. ఎండాకాలం విపరీతమైన ఎండ. అప్పటి వరకు మాకు గ్లూకోజ్ వాటర్ తప్ప ఏమి లేవు. ఆ టైంలో అందులో ఈవెంట్స్ అన్నీ ఒకేసారి చేయాలి. మన సివిల్ పోలీస్ లాగా ఉండదు. దాంట్లో ఈవెంట్స్ అన్నీ ఒకే రోజు పెట్టేస్తాం. 1600 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, ఇవన్నీ ఒకే రోజు ఉంటాయి. ఏంటంటే నేను లైన్ క్రాస్ చేసి పరిగెత్తా ఉన్నా. ఒక ఆయన నేను లైన్ క్రాస్ చేస్తున్నా అని చెప్పేసి నాకు స్పీడ్ అందుకున్నా. లైన్ క్రాస్ చేస్తున్నా అని చెప్పేసి చెయ్యి అడ్డం పెట్టిండు ఒక ఆఫీసర్. చెయ్యి అడ్డం పెడితే నేను పోయి పట్టున ఆయన గుట్టుకున్నా. ఆయన కింద పడ్డాడు, నేను కింద పడినా. అంతా వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు బాగా కడుపులో విపరీతమైన పెయిన్, నిలబడే పరిస్థితి లేదు. మీరు ఊహించుకోవచ్చు, రన్నింగ్ బాగా చేస్తున్నప్పుడు కడుపులో ఒక స్ట్రోక్ పడితే ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ విధంగా ఉంది. ఆ టైంలో నాకు గుర్తుకొచ్చింది, అందరూ వెళ్ళిపోయారు, నన్ను దాటుకొని వెళ్ళిపోయారు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇన్స్పిరేషన్ ఆ నినాదం. అందుకే మీకు చెప్తున్నా, షేర్ చేసుకోవాలనిపించింది. అందులో వివేకానంద గారి ఒక కొటేషన్ ఉంటుంది, లేండి మేల్కొండి మీ గమ్యాన్ని చేరేదాకా విశ్రమించొద్దు అని. నాకు ఎందుకు గుర్తుకొచ్చిందో, నాకు నిజంగా దేవుడు చాలా గుర్తుకొచ్చింది. ఆ కొటేషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను దేనికోసం ఆలోచన చేయలేదు, లేచి పరిగెత్తిన కరెక్ట్ ఆ బార్డర్లో పోయి అందులో పడ్డా. అంటే అన్ని సెలక్షన్స్ అయిపోయినాయి, సెలెక్ట్ అయ్యి కూడా అయ్యాను. మళ్ళీ దీనికి వస్తే ఇక్కడ వచ్చాను. కానీ ఆ నినాదాన్ని తీసుకుంటే ఎవరైనా ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి యువత స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు చెడు మార్గానికి వెళ్లకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాల వైపు చేరుకుంటారని ఆశిస్తున్నా. అదేవిధంగా స్వామి వివేకానంద చాలా గొప్పగా చెప్తాడు, కింద పడి ఎందుకు కొంచెం ఇంజూరీ అయినా మొత్తం మైండ్లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఆపరేషన్లు, ఆఖరికి కోమా పోయి ఇల్లు గుళ్ళు చేసుకుని చనిపోయే, మళ్ళీ బతకడు కూడా బతకడు. అప్పటికే 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల కుటుంబం అంతా అస్తావ్యస్తం అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మీ మిత్రులకు అందరికీ చెప్పండి, బరువు అనుకోకుండా మీ బాధ్యతగా, మీ వెనుకలో ఎంతో మంది కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత చక్కటి ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు ఈ మరికల్ యువక మండలి అధ్యక్షులు, పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. అన్న గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం.